హలో ఎవ్రీవన్, ఏ లెటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ ఇడియం చూడండి, ఆర్గస్ ఐడ్. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే కేర్ఫుల్, అబ్జర్వెంట్ లేదా విజిలెంట్ అని అర్థం. అంటే ఎవరైతే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తాడో, క్షుణ్ణంగా పరిశీలిస్తాడో వాడిని ఆర్గస్ ఐడ్ అని అంటారు. ఎలా వచ్చింది ఈ ఇడియం? ఎలా వచ్చింది? ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది ఈ ఇడియం వెనకాల. అప్పట్లో ఒక రాజు, ఒక రాణి ఉంటారనమాట. ఓకే, ఈ రాణికి ఒక మంచి కాఫ్. వాట్ ఇస్ కాఫ్? కాఫ్ అంటే ఏంటి? దూడపిల్ల. ఓకే, ఒక దూడపిల్ల ఉండేది. ఆ కాఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, సీ ద ఇమేజ్ హియర్. ఇక్కడ ఇది చూడండి, ఇలాంటిది ఒక కాఫ్ ఉంది ఆ రాణికి. సో ఈ కాఫ్ ఎంత ఆ బ్యూటీకి ఇంప్రెస్ అయ్యి చాలా మంది దీన్ని తీసుకెళ్ళిపోదాము, దొంగిలించిపోదాము అని అనుకుంటారు. సో ఈ రాణి ఏం చేస్తుందంటే, ఈ కాఫ్ ని కాపాడటానికి ఒక గార్డ్ ని నియమిస్తుంది. గార్డ్. ఓకే, ఆ గార్డ్ పేరే ఆర్గస్. ఓకేనా? ఎందుకు ఆర్గస్ ని అపాయింట్ చేసింది యాజ్ అ గార్డ్? ఎందుకు ఆర్గస్ ని అపాయింట్ చేసింది అంటే, ఇక్కడ ఇమేజ్ చూడండి. ఎందుకంటే హీఈస్ నాట్ అ నార్మల్ పర్సన్ లైక్ అస్. అతని బాడీ మొత్తం కళ్ళే ఉంటాయి. అతనికి 100 ఐస్ ఉంటాయి. బాడీ అంతా ఐజే ఉంటాయి. మొత్తం టోటల్ గా 100 ఐస్ ఉంటాయి. మనకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకే, రైట్. అయితే ఎవరినైనా గార్డ్ గా పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? 24 hours ఎవరు వర్క్ చేయరు. వాచ్మెన్స్ మనకు తెలిస్తే 8 hours వర్క్ చేస్తారు, లేకపోతే 12 hours వర్క్ చేస్తారు. ఇంకొక 12 hours వేరే అతను వస్తాడు కదా. కానీ ఇక్కడ అలా కాదు. మరి ఆర్గస్ పడుకోవడా అంటే పడుకుంటాడు. మనలాగే పాపం వాడికి కూడా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు జస్ట్ ఈ 2 కళ్ళు మాత్రమే మూసుకుపోతాయి. మిగతా 98 ఐస్ ఉంటాయి కదా, అవన్నీ ఈ కాఫ్ ని సంరక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకని ఈ పర్సన్ ని, ఈ ఆర్గస్ అనే ఈ వ్యక్తిని గార్డ్ గా నియమించింది. అంటే ఈ ఇడియము ఒక వ్యక్తి పేరు నుంచి వచ్చింది. అర్థమవుతుందా? చాలా మటుకి ఇడియమ్స్, కొన్ని ఇడియమ్స్ మనకి పేరు నుంచి ఇడియమ్స్ వస్తాయి. చాలా మటుకు ఎట్లా వస్తాయి అంటే కాన్సెప్చువల్ బేస్డ్ మీద ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ కొన్ని వాటిల్లో ఇది ఒకటి. ఆర్గస్ ఐ అంటే ఒక వ్యక్తి పేరు నుంచి మనకు ఒక ఇడియం వచ్చింది. ఇంకొకటి కూడా ఉంటుంది, హెచ్ అనే లెటర్ లో వస్తుంది, హాబ్సన్స్ చాయిస్ అని చెప్పి. అక్కడ కూడా అంతే, ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఇడియం అంటే పేరు నుంచి వచ్చిన ఇడియం. సో ఆర్గస్ ఐ అంటే, ఆర్గస్ అనే ఈ వ్యక్తి, ఇతను ఒక గార్డ్, ఇతనికి 100 ఐస్ ఉంటాయి. సో అందుకే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తాడు. ఓకే, సో ఆర్గస్ ఐడ్ అంటే కేర్ఫుల్, అబ్జర్వెంట్ లేదా విజిలెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఏమిటి? ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే వితౌట్ డీలే, తక్షణమే, లేట్ చేయకుండా వెంటనే ఏదైనా పనులు చేస్తే దాన్ని ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎట్లా గుర్తుపెట్టుకుందాము? ఇది మన క్వశ్చన్, ఇది మన ఆన్సర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఇడియం నాకు రేపొద్దున క్వశ్చన్ పేపర్లో వస్తే సెకండ్ కూడా ఆలోచించకుండా నేను వెంటనే ఆన్సర్ ఎలా చేయగలుగుతాను? అప్పుడు మీరు అంటారు, మేడం ఇక్కడ ఏం వర్డ్ ఉంది చూడండి, మొమెంట్ అని ఉంది కదా. మొమెంట్ అంటే టైం రిలేటెడ్ వర్డే కదా, సో అందుకని వితౌట్ డీలే అని అంటారు మీరు. అప్పుడు నేనేమంటానంటే, మొమెంట్ అనేది వేరే ఇడియమ్స్ కూడా ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? సో అందుకని మొమెంట్ ని కాదు మీరు ఫోకస్ చేయాల్సింది, ఈ వర్డ్ మీద ఫోకస్ చేయాలి. స్పర్ అంటే ఏంటి? స్పర్ దీనికే ఉంటుంది, ఇంకే ఇడియమ్స్ కి ఉండదు. ఓకే, స్పర్ అంటే దీన్నే చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ లో అబ్జర్వ్ చేయండి. దీన్నే స్పర్ అని అంటారు. స్పర్ అంటే స్పైక్డ్ వీల్. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ స్పర్? స్పైక్డ్ వీల్. ఎక్కడ ఉంటది ఈ వీల్? ఈ స్పైక్డ్ వీల్ ఎక్కడ ఉంటది అంటే, ఈ ఇడియం యాక్చువల్లీ మనకి హార్స్ రేసింగ్ నుంచి వచ్చింది. హార్స్ రేసింగ్. అయితే హార్స్ రేసింగ్ చేసేటప్పుడు వాళ్ళు మనకు ఒక ప్రత్యేకమైన షూ ఇస్తారు. ఈ షూ ఎలా ఉంటది? ఈ షూ ఎలా ఉంటుందంటే లెదర్ షూయే, కాకపోతే వెనకాల చూడండి, ఈ స్పైక్ అంటే ఈ స్పర్ ఉంది కదా, ఈ స్పర్ అంటే స్పైక్డ్ వీల్ దీనికి అటాచ్ చేసి ఇస్తారనమాట. ఎందుకు ఈ స్పెషల్లీ డిజైన్డ్ షూయే వేసుకోవాలి మనం హార్స్ రేసింగ్ లో అంటే, ఎప్పుడైతే ఈ షూ వేసుకొని హార్స్ ఎక్కామనుకోండి, ఓకే, ఆ పెడల్ పైన వీడు కాలు పెడతాడు కదా, పెట్టినప్పుడు ఒక చిన్న జర్కిస్తే ఈ వీల్ రొటేట్ అవుతుంది అనమాట. ఈ రొటేట్ అయినప్పుడు అప్పుడు హార్స్ కి సిగ్నల్ వెళ్తుంది. వెంటనే ఇంకా తక్షణమే బయలుదేరు, ఇంకా టైం వేస్ట్ చేయకుండా తొందరగా బయలుదేరు అని చెప్పడానికి మనం ఈ స్పెషల్లీ డిజైన్డ్ షూ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో అందుకే స్పర్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనము హార్స్ కి చెప్తున్నాం వెంటనే బయలుదేరు, వితౌట్ డీలే, వెంటనే తక్షణమే బయలుదేరు అని చెప్పడానికి మనం ఈ స్పైక్డ్ వీల్, స్పర్ అనేది ఉపయోగిస్తున్నాం. సో ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే వితౌట్ డీలే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అబవ్ బోర్డ్ అంటే ఏంటి? అబవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ లేదా ఫేర్ అని అర్థం.
హానెస్ట్ కాదు, అది ఆనెస్ట్. ఓకే, హెచ్ సైలెంట్. వినండి, అబవ్ బోర్డ్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇడియం అంటే కార్డ్ గేమ్స్ నుంచి వచ్చింది. కార్డ్ గేమ్స్ నుంచి మనకు చాలా ఇడియమ్స్ వస్తాయి. ఓకే, సో కార్డ్ గేమ్స్ నుంచి వచ్చింది. సీ హియర్, a place where card games are played అని అడుగుతాడు. కెసినో. ఓకే, కెసినో ఇక్కడ ఉంది చూడండి, కెసినో. ఇప్పుడు వినండి, కెసినో అనేది మనం 1 word substitutions లో నేర్చుకుంటాం. నేను చూపిస్తాను ఇమేజ్ ఎలా ఉంటది అని. బట్ ఇక్కడ కూడా మనం కార్డ్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే నేను ఈ వర్డ్ ఇక్కడ రివైజ్ చేస్తున్నాను. సో అబవ్ బోర్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనము ఈ 2 పదాలు ఎందుకు వచ్చాయి, అబవ్ ఎందుకు వచ్చింది, బోర్డ్ ఎందుకు వచ్చింది. సో దాని మీనింగ్లు అంట ఆనెస్ట్, ఫేర్ అయ్యాయట. ఎలా అయ్యాయి చూద్దాం. వినండి, బోర్డ్ అంటే ఏంటి అసలు. బోర్డ్ అంటే టేబుల్. టేబుల్ టేబుల్ టేబుల్. ఏ టేబుల్, ఏ టేబుల్. కెసినోలో ఏముంటాయి, టేబుల్సే కదా ఉండేవి. ఆ టేబుల్స్ పైననే గేమ్స్ ఆడతారు, కార్డ్ గేమ్స్. రౌండ్ టేబుల్, స్క్వేర్ టేబుల్స్ ఉంటాయి మనకి, అవునా. సో ఆ బోర్డ్ అంటే మనకి టేబుల్ అని అర్థం. ఓకే, సరే. కార్డ్ గేమ్స్ ఆడేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చేతులు ఎప్పుడూ కూడా టేబుల్ పైన పెట్టి ఆడాలి, టేబుల్ కింద పెట్టద్దు. ఎందుకు చెప్పండి. ఒకవేళ టేబుల్ కింద చేతులు పెట్టి ఆడారనుకోండి, మీరు ఏం ట్రిక్స్ చేస్తారో, ఏం జిమ్మిక్కులు ఆడతారో, ఎవరిని మోసం చేస్తారో తెలియదు కదా. సో అందుకని అందరికీ కనిపించేలాగా, అందరికీ కనిపించడం అంటే నువ్వు కార్డ్స్ ఏం చూపించాల్సిన అవసరం ఏం లేదు, కానీ మీ చేతులు బోర్డు పైన పెట్టి ఆడితే సరిపోతుంది. అది గేమ్ లో రూల్. ఓకే, సో హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా టేబుల్ పైన పెట్టి ఆడాలి, అది రూల్ అనమాట. సో అందుకని అబవ్ బోర్డ్. అబవ్ అంటే ఏంటి, ఆన్ ద టేబుల్. బోర్డ్ అంటే టేబుల్. సో ఆన్ ద టేబుల్, హ్యాండ్స్ ఆన్ ద టేబుల్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఆనెస్ట్ అండ్ ఫేర్, నిజాయితీగా ఆడుతున్నామని అర్థం గేమ్. నెక్స్ట్ చూడండి, యాడ్ ఫ్యూయల్ టు ఫైర్ అంటే ఏంటి, మేక్ థింగ్స్ వర్స్ అని అర్థం. ఓకే, అంటే ఆల్రెడీ ఫైర్ ఉంది, ఆల్రెడీ మంట మండుతుంది, ఆల్రెడీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. నువ్వు దాన్ని ఏం చేయాలి, ఆర్పాలి ఆ మంటని. కానీ నువ్వు ఏం చేస్తావు, ఇంకొంచెం ఫ్యూయల్ యాడ్ చేస్తావు, ఏమవుతుంది, వర్స్ట్ గా తయారైతుంది. సో బ్యాడ్ టు వర్స్ట్ ఇస్ కాల్డ్ యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. ఇది కామన్ ఇడియం, అందరికీ తెలిసిందే. సో మేక్ థింగ్స్ వర్స్ ఇస్ కాల్డ్ యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. నెక్స్ట్ చూడండి, అట్ వన్స్ ఫింగర్ టిప్స్. అట్ వన్స్ ఫింగర్ టిప్స్ అనేది కంప్లీట్ నాలెడ్జ్ అని అర్థం. ఈ ఇడియం నేను నా చిన్నప్పుడు ఎప్పుడు విన్నానంటే, స్కూల్లో ఉన్నప్పుడు టేబుల్స్ నేర్చుకునే ఆ టైంలో టీచర్స్ అనేవాళ్ళు అనమాట, టేబుల్స్ షుడ్ బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ అని అనేవాళ్ళు. ఫింగర్ టిప్స్ అంటే ఫింగర్ టిప్స్ పైన ఎందుకు ఉండాలి అని అప్పుడు వచ్చింది డౌట్. ప్లస్ ఇప్పుడు ఈ ఇడియం నేను ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు కూడా నాకు వచ్చింది, ఫింగర్ టిప్స్ పైన ఎందుకు ఉండాలి, హ్యాండ్ పైన ఎందుకు ఉండకూడదు, ఓన్లీ ఫింగర్ టిప్స్ పైన ఎందుకు ఉండాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను ఏదైనా నా స్కిల్ ని నేను ఇవ్వాలి అని అనుకుంటే ఎలా ఇస్తాం, మన చేతి ద్వారానే కదా ఇచ్చేది. ఎస్, సో చేతి ద్వారా అంటే ఫస్ట్ ఏది తొందరగా వెళ్తుంది చెప్పండి, పామ్ లో ఉన్నది తొందరగా వెళ్తుందా, టిప్ పైన ఉన్నది తొందరగా వెళ్తుందా. సో టిప్ పైన ఉన్నది అంటే రెడీగా అవైలబుల్ గా ఉంది అని అర్థం. సో అందుకే టేబుల్స్ కూడా ఫింగర్ టిప్స్ పైన ఉండాలి అని అంటే ఏంటి, నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, అడగగానే చెప్పేయాలి అంత, అంటే టక్మని చెప్పాలి. సో అంటే అది ఎప్పుడు వస్తుంది, టక్మని చెప్పడం అంటే ఏంటి, తొందరగా చెప్పడం అంటే ఏంటి, నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో అలా వచ్చిందనమాట. సో అడ్వాన్స్ ఫింగర్ టిప్స్ అంటే కంప్లీట్ నాలెడ్జ్. ఇప్పుడు తెలుసు కదా, శకుంతలాదేవి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయిన క్షణంలో చెప్పేస్తుంది. ఓకే, ఎందుకు అంటే తనకు అంత మ్యాథ్స్ పైన అంత పట్టు ఉందన్నమాట, కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. నెక్స్ట్ ఇడియం, యాపిల్ ఆఫ్ వన్ ఐ. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ మీన్స్ వెరీ డియర్, వెరీ డియర్. ఓకే, వెరీ డియరెస్ట్ ఫ్రెండ్ ని యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని అంటారు. నౌ వై ద వర్డ్ యాపిల్, వై ద వర్డ్ ఐ, ఎలా గుర్తుపెట్టుకుందాము, ఈ ఇడియంని ఎలా గుర్తుపెట్టుకోవాలి. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే వెరీ డియర్, నాకు యాపిల్ అంటే ఇష్టం అందుకే వెరీ డియర్ అని గుర్తుపెట్టుకుందాము అని అనుకుంటే వేరే యాపిల్ ఇడియమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో అలా కాదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మనం రెండు కనెక్ట్ చేయాలి, యాపిల్ ని కనెక్ట్ చేయాలి, ఐ ని కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఐ ని చదువుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఐ యొక్క పార్ట్స్ ని చదువుకుందాం. ఫస్ట్ ఈ ఇమేజ్ కి రండి. ఈ ఇమేజ్ లో మనం ఇందులో ఏ పార్ట్ చూడగలుగుతాము, ఈ వైట్ పార్ట్ మనకు తెలుసు, ఈ బ్లాక్ పార్ట్ కూడా తెలుసు. ఈ బ్లాక్ పార్ట్ లో ఓకే, ఈ బ్లాక్ పార్ట్ ని ఐరిస్ అని అంటారు. ఓకే, దీని స్క్లీరా అని అంటారు. వైట్ పార్ట్ ఏమో స్క్లీరా అని అంటారు, బ్లాక్ పార్ట్ ని ఐరిస్ అని అంటారు. మరి ప్యూపిల్ అంటే ఏంటి, ప్యూపిల్ అంటే ఒక చిన్న డాట్, అంటే ఈ బ్లాక్ పోర్షన్ లో ఒక చిన్న డాట్. మరి అది కనిపిస్తుందా, కనిపించదు, అస్సలు కనిపించదు, ఎవరికి కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైనా మీరు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఐ వెనకాల ఉన్న నర్వ్స్ హెల్తీగా ఉన్నాయా లేవా అని డ్రాప్స్ వేస్తాడు, అవునా. సో ఆ డ్రాప్స్ వేసిన ఒక 20 minutes తర్వాత ఐని ఎగ్జామిన్ చేస్తాడు. ఆ 20 minutes లో ఏం జరుగుతుంది అంటే ఈ ప్యూపిల్ ఏదైతే ఉందో అది డైలేట్ అవుతుంది. డైలేట్ అవ్వడం అంటే చూడండి ఇలా అవుతుంది. యాక్చువల్ గా ఒక చిన్న డాట్ ఉంటుంది, అది మనకు కనిపించదు. డ్రాప్స్ వేయగానే చూడండి ఎలా డైలేట్ అయిందో, ఎన్లార్జ్ అయిందో సైజ్. ఓకే, సో ఇలా అయినప్పుడు వెనకాల ఉన్న నర్వ్స్ హెల్తీగా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు
ఆప్థమాలజిస్ట్. అది ఆర్టిఫిషియల్ గా జరిగేది. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? డ్రాప్స్ వేస్తే గానీ డైలేట్ అవ్వలేదు. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ డైలేటర్ డన్ బై ఆర్ డాక్టర్స్. న్యాచురల్ గా కూడా డైలేట్ అవుతుంది. న్యాచురల్ వే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇష్టమైన వాళ్ళు మన కళ్ళకి కనిపించినప్పుడు మన కళ్ళలో ఏ చేంజెస్ కనిపిస్తాయి అంటే ఇలాగే ఈ ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎంతో ఇష్టమైన మన డియరెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే మనలో చేంజెస్ కనిపిస్తాయి, మన ఐలో చేంజెస్ కనిపిస్తాయి. అదేంటి అంటే మన ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది. అలా వచ్చింది అనమాట ఇడియం. సో అందుకే ఐ ఎందుకు వచ్చిందంటే ఈ వెరీ డియర్ ఎందుకు వచ్చింది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి యాపిల్ ఎందుకు వచ్చింది మేడం? అసలు యాపిల్ అనే ఫ్రూట్ ఎందుకు వచ్చింది అంటే యాపిల్ ఎలా ఉంటుంది చెప్పండి? షేప్ ఎలా ఉంటుంది? యాపిల్ లవ్వే కదా, లవ్ షేపే కదా. అయిపోయింది, సింపుల్. అంటే యాపిల్ అంటే ఇక్కడ లవ్ సింబల్, ఐ అంటే మన డియరెస్ట్ ఫ్రెండ్స్ కనిపిస్తేనే ఆ ప్యూపిల్ డైలేషన్ అవుతుంది. సో మొత్తానికి అన్ని కలిపితే వెరీ డియర్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. అండ్ ఐ ఫర్ ఎన్ ఐ లేదా టిట్ ఫర్ టాట్ అంటే ఏమిటి? యాక్ట్ ఆఫ్ రివెంజ్. ఓకేనా, యాక్ట్ ఆఫ్ రివెంజ్. దీనికి సంబంధించి రిటాలియేటరీ, దీనికి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్ లో అడగచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో అడగచ్చు, యాంటనిమ్స్ లో కూడా అడగచ్చు. ఓకే, వాట్ ఈస్ రిటాలియేటరీ యాక్షన్? లేకపోతే రిటాలియేట్ అని కూడా అడుగుతాడు. ఫైట్ బ్యాక్ అంటే నథింగ్ బట్ రివెంజేగా. ఫైట్ బ్యాక్ ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో జరిగేది ఇదే కదా. ఎస్ ఓ నో? ఎస్. సో రిటాలియేటరీ అంటే రివెంజ్ అని అర్థం, రివెంజ్ లేదా ఫైట్ బ్యాక్. నౌ లిసన్, నౌ సీ. అండ్ ఐ ఫర్ ఎన్ ఐ అని అంటే సపోజ్ నువ్వు నాకు ఒక కన్ను తీసావు అనుకో, నేను కూడా నీకు ఒక కన్ను తీసిస్తాను. కాలుకి కాలు, కన్నుకి కాలు, సారీ కన్నుకి కన్ను, కాలుకి కాలు అని చెప్పి మనం ఇవన్నీ విన్నాం. అలాగే టిట్ ఫర్ టాట్ అనేది కామన్ ఇడియం, మనకు తెలిసిందే అది. సో నథింగ్ బట్ రివెంజ్. సో ఇవి ఈజీయే. అండ్ ఐ ఫర్ ఎన్ ఐ, టిట్ ఫర్ టాట్ ఇవన్నీ ఈజీయే. ఈ స్లైడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏం తెలుసా? రిటాలియేటరీ ఆర్ రిటాలియేట్. ఈ వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, సో మీనింగ్ ఏంటి? రివెంజ్ లేదా ఫైట్ బ్యాక్. నెక్స్ట్ చూడండి, ఆల్ ఇన్ ఆల్. ఆల్ ఇన్ ఆల్ అంటే కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ అని అర్థం. అంటే అన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం, అన్ని కన్సిడర్ చేస్తున్నాం అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఇన్ ఆల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సి, ఈ ఇడియం ని గుర్తుపెట్టుకోవడానికి నాకు అసలు ఎలాంటి ఆరిజిన్ నాకు దొరకలేదు. సో నేనేం మెథడ్ యూజ్ చేశానంటే నా మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ రెండు కనెక్ట్ చేయాలి. ఎందుకంటే నాకు ఇది చూడగానే రేపొద్దున నేను ఇది చూడగానే ఎగ్జామ్లో నేను వెంటనే ఆన్సర్ పెట్టాలి, నాకు సెకండ్ కూడా పట్టకూడదు. అలా పెట్టాలంటే నేను ఏం చేయాలి? నాకు ఆరిజిన్ దొరకట్లేదు, నిమోనిక్ ఫ్రేమ్ అవ్వట్లేదు, ఏం చేయాలి అంటే అప్పుడు నాకు థాట్ వచ్చింది. ఏంటి అంటే సి ఏమంటున్నాడు? ఆల్ ఇన్ ఆల్ అంటే ఏంటి అంటే కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ అని అంటున్నాడు కదా, అంటే అన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి. అయితే మనం కొన్ని స్టడీస్ చేస్తాం. స్టడీస్ అంటే స్టడీస్ ఇన్ ద సెన్స్ సమ్ రీసెర్చ్ పేపర్సే కానీ సమ్ ఏదో ఒక స్టడీస్ ఏదో కనుక్కోవడానికి, లేకపోతే సమ్ క్వశ్చనేర్ ఫైండ్ అవుట్ చేస్తాం ఏదో రీసెర్చ్ కోసం అని చెప్పి. ఓకే, సో దాంట్లో నాకు కొన్ని ఆన్సర్స్ వచ్చి కొన్ని క్వశ్చన్స్కి కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది నో అన్నారు, కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది నో అన్నారు. ఇట్లా నాకు వచ్చాయన్నమాట ఆన్సర్స్. సో ఇలా వచ్చాయి. ఓకే, సో ఇన్ని క్వశ్చన్స్కి నాకు ఇలా విధంగా వేరే వాళ్ళు ఇలా నాకు ఆన్సర్స్ ఇచ్చారు. మొత్తానికి నువ్వేమంటావు? ఓకే, ఈ రీసెర్చ్ ని బట్టి నీకు ఫైనల్ రిజల్ట్ నువ్వు ఏమంటావు అంటే నువ్వేం తీసుకుంటావు చెప్పండి. ఎస్ 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 ఎన్ని ఉన్నాయి? 5 ఎస్లు ఉన్నాయి, 4 1 2 3 నో ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు ఈ రిజల్ట్ ని ఎస్గా తీసుకుంటావా నోగా తీసుకుంటావా? అంటే నువ్వు ఏది కన్సిడర్ చేస్తున్నావు, ఏదైతే హైయెస్ట్ ఉందో నువ్వు దాన్ని కన్సిడర్ చేస్తున్నావు. అంటే నేను ఏం చేస్తాను చూడండి, ఆల్ ఇన్ ఆల్ అంటే నువ్వు దేన్ని కన్సిడర్ చేసినావు? అన్నింటినీ కన్సిడర్ చేస్తాను, అన్ని ఎస్ అన్ని నేను కన్సిడర్ చేసేసాను. అలా నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇంకా వేరే ఏ వే దొరకలేదు, ఏ మెథడ్ నాకు దొరకలేదు ఇది గుర్తుపెట్టుకోవడానికి. కానీ ఎప్పుడైతే నేను ఇలా ఫ్రేమ్ చేశానో అప్పుడు నాకు ఈజీగా గుర్తుంది కూడా. సేమ్ మీరు ఇదే పాటించవచ్చు, లేకపోతే మీకు ఇంతకన్నా బెటర్ నిమోనిక్స్ వస్తే అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో వాట్ ఈస్ ఆల్ అండ్ ఆల్? కన్సిడరింగ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ చూడండి, యాక్ట్ వన్స్ విట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇడియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటంటే అట్టర్లీ కన్ఫ్యూజన్ అనమాట. పర్ప్లెక్స్ అన్నా కూడా కన్ఫ్యూజన్. ఓకే, సిహియం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఇడియంలో విట్స్ అన్న వర్డ్ కి మీనింగ్ తెలిసింది అనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ విట్స్? విట్స్ అంటే ఇంటెలిజెన్స్ అని అర్థం. ఇంటెలిజెన్స్. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే తెలివి.
ఇప్పుడు మొత్తం చదవండి. అట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే నీ తెలివి ఎండ్ అయిపోయింది. నీకు తెలివి లేదు అని అంటే ప్రతి దాంట్లో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావా అవ్వవా? అంటే ఈ విట్స్ ఎండ్ అయింది, ఇంటెలిజెన్స్ ఎండ్ అయింది అంటే నెక్స్ట్ మూమెంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో విట్స్ ఎండ్ అయింది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, అంతే సింపుల్. అంటే ఈ ఇడియం అడిగినప్పుడు చూడండి, అట్ వన్స్ విట్స్ ఎండ్ అని అడిగినప్పుడు ఈ కన్ఫ్యూజన్ లేదా పర్ప్లెక్స్ అన్న వర్డ్ ఖచ్చితంగా ఇస్తాడు. కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నువ్వేం చేయాలి, ఆప్షన్ లో కన్ఫ్యూజన్ అని ఎక్కడ ఉంది అదే నువ్వు ఆన్సర్ పెట్టేయాలి. ఎలా పెడతావు, ఎలా ఇప్పుడు నేను కనెక్ట్ చేయాలన్నమాట. ఎలా కనెక్ట్ చేస్తాం, క్వశ్చన్ ఆన్సర్ ఎలా కనెక్ట్ చేస్తాం అంటే క్వశ్చన్ చూడగానే నాకు ఆన్సర్ కనిపించేలా ఎలా చేస్తాను అంటే ఈ విట్స్ అన్న వర్డ్ ని పట్టుకోవాలి. విట్స్ అంటే ఏంటి, ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ ఏమైందంట, ఎండ్ అయింది. సో ఎండ్ అవ్వగానే ఏం స్టార్ట్ అయింది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, సింపుల్. సో అట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే ఏంటి, అటర్లీ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ చూడండి, అట్ 6s and 7s అంటే ఏంటి, అట్ 6s and 7s అంటే ఇన్ స్టేట్ ఆఫ్ డిజార్డర్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉంటే దాన్ని 6s and 7s అని అంటారు. ఎలా వచ్చింది అంటే డైస్ నుంచి వచ్చింది, డైస్ గేమ్. ఓకే, డైస్ నుంచి వచ్చింది. అయితే ఈ డైస్ చూడండి, డైస్ లో హైయెస్ట్ నంబర్ ఏంటి అంటే 6 కదా. ఎస్, ఓకే 6 అవునా. ఇప్పుడు డైస్ మనం ఇలా వేస్తాం కదా, వేసినప్పుడు ఏ నంబర్ వస్తుందో మనం చెప్తామా, చెప్పలేం. ఏ నంబర్ వస్తుందో, దేని తర్వాత ఏ నంబర్ వస్తుందో అనేది చెప్పలేం మనం. ఓకే, చెప్పలేం. అయితే అందుకని అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసేసావు, నీకు ఇష్టం వచ్చినట్టు నంబర్స్ పడ్డాయి. ఒక ఆర్డర్ ఏమైనా ఉందా, ఒక ఆర్డర్లీ ఫ్యాషన్ ఏమన్నా కనిపించిందా నీకు అంటే 5 తర్వాత 6 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, అలాంటివి ఏం కనిపించలేదు. అంత డిజార్డర్, ఆ గేమే డిజార్డర్ ఫస్ట్, అవునా. అందుకని మనకి ఈ 6s and 7 అనేది డైస్ నుంచి గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, మేడం అసలు ఈ 7s ఎందుకు వచ్చింది, మేడం 7s ఎందుకు వచ్చింది అని మీకు ఎందుకు అసలు. ఓకే, సో ఇప్పుడైతే మనము ఇంటర్నెట్ లో సర్చ్ చేసాం అనుకోండి 6s and 7 అంటే ఈ ఆరిజినే ఇస్తాడు. ఓకే, ఈ ఆరిజినే ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ కన్సిడర్ చేసింది ఏ నంబర్ అంటే 6 మాత్రమే కన్సిడర్ చేశారు, 7 అన్న నంబర్ కన్సిడర్ చేయలేదు. 7 ఎందుకు వచ్చింది మనకి ఎగ్జామ్ లో ఏమైనా అడుగుతాడా, 7 వాట్ డస్ 7 రిప్రజెంట్ ఇన్ దిస్ ఇడియం అని చెప్పి ఏం అడగడు కదా. ఏం అడుగుతాడు, అట్ 6s and 7 అనే ఇడియం కి మీనింగ్ ఏంటి అని అడుగుతాడు సింపుల్ గా. ఓకే, ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఓహో ఈ 6 అంటే డైస్ లో ఉన్న 6 నంబరు, నేను అలా ఇష్టం వచ్చినట్టు డిజార్డర్ గా వేసాను, నాకు డిజార్డర్ గా పడింది, అంతే సింపుల్. సో స్టేట్ ఆఫ్ డిజార్డర్. అండ్ అకిలీస్ హీల్. అండ్ అకిలీస్ హీల్ అంటే ఏంటి, ఎ పర్సన్స్ వీక్నెస్ అని అర్థం. ఓకే, ఒక వ్యక్తి యొక్క బలహీనత అని అర్థం. అకిలీస్ అనేవాడు ఎవరు, అకిలీస్ అంటే ఇతను ఒక గ్రీక్ హీరో, గ్రీక్ దేశానికి చెందిన ఒక రాజు, ఒక హీరో. ఓకే వినండి, ఫస్ట్ వీడు పుట్టగానే, ఓకే అకిలీస్ పుట్టగానే రాజు అవ్వబోతాడుగా రేపు పొద్దున. సో అందరి కళ్ళు వీడిపైననే. సో నైబరింగ్ కంట్రీస్ ఉంటారు కదా వాళ్ళందరూ, లేకపోతే ఆ రాజ్యంలో ఎవరైతే కింగ్ ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇష్టం లేని వాళ్ళు, సో వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని చంపేయాలని చూస్తారు. ఎందుకు అంటే రేపు పొద్దున వీడు రాజు అవుతాడు, వీడు అవ్వకుండా మావాడు అవ్వాలి అని చెప్పేసి వీడిని చంపడానికి ట్రై చేస్తారు అనమాట. సో వాడు అప్పుడు చిన్నవాడు. సో వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే సో అందరి కళ్ళు నా కొడుకు పైనే ఉన్నాయి, సో నా కొడుకుని నేను కాపాడుకోవాలి అని చెప్పి ప్రీస్ట్ చెప్తాడు ఆవిడకి. ఏమని అంటే వెళ్ళి గంగాజలంలో డిప్ చెయ్యి మీ బేబీని, సో దట్ అతను ఒక వజ్రం లాగా స్ట్రాంగ్ అవుతాడు, ఎవ్వరు కూడా అతన్ని కిల్ చేయలేడు అని అంటారు. సో మంచి ఆపర్చునిటీ దొరికింది, ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి వెళ్తుంది. వెళ్ళిన చిన్న బేబీ కదా, చిన్న బేబీని గంగాజలం అంటే గంగా వాటర్ లో, అంటే గంగా అని ఇప్పుడు వచ్చింది కానీ ఇవన్నీ స్టోరీస్ అన్ని అప్పటివి. ఓకే, ఒక హోలీ వాటర్ లో డిప్ చేసేటప్పుడు చిన్నపిల్లలు ఊరికే ఉంటారా, ఉండరు, కాళ్ళు అటు ఇటు అంటూ ఉంటారు. సో డిప్ చేసే క్రమంలో ఏమవుతుందంటే ఈ హీల్ పోర్షన్ ఉంటది కదా, ఈ హీల్ పోర్షన్ వాటర్ ని టచ్ అవ్వదు. ఓకే, సో ఆవిడ ఏమనుకుంటది, వాళ్ళ మదర్ ఏమనుకుంటది, ఓకే ఇప్పుడు మొత్తం డిప్ చేశాను, ఇప్పుడు నా బాబు చాలా స్ట్రాంగ్ అయ్యాడు, ఎవ్వరు ఏం చేయలేరు అని అనుకుంటది. కాకపోతే అబ్జర్వ్ చేయలేదు, ఈ హీల్ పోర్షన్ ఏదైతే ఉందో అది వాటర్ లో డిప్ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడు వీడిని చంపాలంటే ఎక్కడ షూట్ చేయాలి, సింపుల్ గా ఈ హీల్ పోర్షన్ లో షూట్ చేస్తే సరిపోద్ది, చచ్చిపోతాడు వాడు. సో అందుకే అకిలీస్ హీల్ అంటే ఏ పర్సన్స్ వీక్నెస్ అని అర్థం. ఓకే, ఈవెన్ మహాభారత మైథలాజికల్ స్టోరీలో కూడా మన దుర్యోధనకి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. అతను వజ్రంగా అవ్వాలని చెప్పి వాళ్ళ మదర్ ఏదో ట్రై చేస్తుంది, బట్ ద థింగ్ ఇస్ ఆ కళ్ళ రేజ్ అనేవి ఆ తొడ పోర్షన్ లో వెళ్ళవన్నమాట. సో ఇప్పుడు ఆ బాడీ అంతా స్ట్రాంగ్ అయింది కానీ అతని తొడ భాగం, అతని థై భాగం వచ్చేసరికి స్ట్రాంగ్ అవ్వదు. సో జస్ట్ భీముడు ఏం చేస్తాడు, తొడని కొడతాడు, చచ్చిపోతాడు వాడు. ఓకే,
సో అంటే అది అతని వీక్నెస్ పాయింట్. అకిలీస్ కి వీక్నెస్ పాయింట్ ఏంటంటే హీల్. నెక్స్ట్ చూడండి, అట్ 11th hour అంటే ఏంటి? అట్ లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అని అర్థం. లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అంటే ఏంటి? చివరి క్షణం అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఏమని? ఇప్పుడు చూడండి, ఇది క్లాక్ కదా, ఇది క్లాక్, ఓకే, ఇది 12, ఇది 11. ఇప్పుడు అడుగుతారు, అదేంటి మేడం 11 లాస్ట్ మూమెంట్ ఎందుకు అవుతుంది? 12 కదా లాస్ట్ మూమెంట్, లాస్ట్ నెంబర్ 12 కదా అని అంటారు. ఓకే, 12 దగ్గరకు వస్తే కొత్త డే స్టార్ట్ అవుతుంది కదా, అది లాస్ట్ మూమెంట్ ఎందుకు అవుతుంది? అవ్వదు. 11 దగ్గర ఉంటే, అంటే 11 నుంచి 12 మధ్యలో 11th hour అని అంటారు, అవునా? అంటే ఇది 11th hour ఈజ్ లాస్ట్ పాసిబుల్ మూమెంట్. సో 11th hour వచ్చినప్పుడు ఏం పెట్టాలి? ఆన్సర్ లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, అట్ ఆడ్స్ అంటే ఏంటి? అట్ ఆడ్స్ అంటే డిసగ్రిమెంట్ లేదా కాన్ఫ్లిక్ట్ లేదా డిస్ప్యూట్ అని అర్థం, ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్ గా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన క్వశ్చన్, అవునా? ఇది ఆన్సర్, ఓకే, క్వశ్చన్ ఆన్సర్. ఏం చేద్దాము? అట్ ఆడ్స్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం రీజనింగ్ లో, ఓకే, రీజనింగ్ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ రీజనింగ్ లో ఒక టాపిక్ ఉంటుంది, ఏంటది? ఆడ్ మ్యాన్ అవుట్, ఓకేనా? ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఈ టాపిక్ ఉంటుంది. అంటే ఏంటి? 4 ఆప్షన్స్ ఉంటాయి, 1 2 3 4. 3 ఆప్షన్స్ ఏమో సిమిలర్ గా ఉంటాయి, సిమిలర్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ అవుతాయి. ఒకటి మాత్రం దానికి భిన్నంగా ఉంటది. ఆ ఆడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిక్ చేయాలి, ఓకే? అంటే ఏంటి? ఈ 3 కూడా ఫ్రెండ్స్, ఇదేమో ఎనిమీ, అందుకే దాన్ని తీసి బయటపడేసినాం, అంతే, సింపుల్. అంటే ఈ ఆడ్ మ్యాన్ మనం ఏం చేస్తున్నాం? ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నాం కదా, ఆడ్ మ్యాన్ రే నువ్వు ఈ గ్రూప్ కి చెందవురా, బయటకు వెళ్ళిపో అని మనం తీసి పడేస్తున్నాం. ఉంటే ఏమవుద్ది అంటే గొడవలు అవుతాయి. చూడండి, అయిపోయింది. అట్ ఆడ్స్ అంటే డిసగ్రిమెంట్. ఈ 4th వన్ దీంతో అగ్రీ అవ్వలేదు, అందుకే దాన్ని తీసి బయటపడేసాం. సో డిసగ్రిమెంట్ లేదా కాన్ఫ్లిక్ట్ లేదా డిస్ప్యూట్ దాని మీనింగ్, ఓకే? సో అట్ ఆడ్స్ అంటే ఏంటి? డిసగ్రిమెంట్, గొడవలు, డిస్ప్యూట్స్, డిసగ్రీ అవుతున్నాయి, అందుకే తీసి బయటపడేసాం. ఆడ్ మ్యాన్ అవుట్, అందుకే అట్ ఆడ్స్ అంటే ఏంటి? డిసగ్రిమెంట్ లేదా కాన్ఫ్లిక్ట్ లేదా డిస్ప్యూట్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. నెక్స్ట్ చూడండి, అట్ క్లోజ్ క్వార్టర్స్ అంటే ఏంటి? అట్ క్లోజ్ క్వార్టర్స్ అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్ లేదా క్లోజ్ ఎగ్జామినేషన్ అని అర్థం. నౌ సీ, అసలు ఎలా వచ్చింది ఈ ఇడియం అంటే, వినండి. ఒక షిప్, ఓకే, ఈ షిప్ అంటే ఇప్పుడు చూడండి, ఆర్మీ అంటే మనకి బార్డర్ దగ్గర పోరాడతారు. నేవీ అంటే ఏంటి? షిప్పే కదా, ఎస్. నౌ ఇలాంటిది ఒక షిప్, ఓకే, వార్కి యూజ్ చేసే షిప్ ఎలా ఉంటది అంటే, ఆ షిప్ అంతా కూడా ఇలా కంపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసి ఉంటాయి అనమాట. కంపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసి ఉంటాయి. ఈ వాల్స్ కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట. ఆ హోల్స్ నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మైక్రోస్కోప్ లాగా అబ్జర్వ్ చేస్తారు. ఆ హోల్స్ నుంచి గన్ని పెడతారు షూట్ చేయడానికి. అంటే వాళ్ళు క్లోజ్ గా ఎగ్జామిన్ చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారు? క్లోజ్ క్వార్టర్స్. ఇవి ఎలా ఉంటాయి? కంపార్ట్మెంట్స్ క్వార్టర్స్ లా ఉంటాయి. ఈవెన్ రైల్వే క్వార్టర్, మీకు సపోజ్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు అనుకోండి, మీరు ఇంకొకటి లాగా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ అని ఉంటాయి. క్వార్టర్స్ అని తెలుసు కదా మనకి, ఓకే? క్వార్టర్స్ లో ఎలా ఉంటాయి చెప్పండి? ఇల్లు పక్క పక్కనే ఉంటాయి, అవునా? రైట్. మీరు అట్లా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే క్లోజ్, వెరీ షార్ట్ డిస్టెన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ షిప్స్ మనకి కంపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసి ఉంటాయి, ఓకే? అండ్ ఆ కంపార్ట్మెంట్స్ అనేవి క్లోజ్ గా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కంపార్ట్మెంట్స్ కి చిన్న హోల్స్ ఉంటాయి, దాని నుంచి క్లోజ్ గా, అంటే ఒక మైక్రోస్కోప్ లో పెట్టి ఎలా చూస్తామో అలా కనిపిస్తాయి అనమాట, క్లోజ్ గా కనిపిస్తాయి. సో దట్ రైవల్ ఎవరైతే ఉన్నారో, మన ఎనిమీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా చంపేయచ్చు అనమాట. అంటే క్లోజ్ గా ఎగ్జామిన్ చేయడానికి, ప్లస్ వాళ్ళు షార్ట్ డిస్టెన్స్ లో కనిపించడానికి ఈ క్లోజ్ క్వార్టర్స్ అనేవి ఇలా మనకి ఉపయోగపడ్డాయి. సో అట్ క్లోజ్ క్వార్టర్స్ అంటే ఏంటి? వెరీ షార్ట్ డిస్టెన్స్ లేదా క్లోజ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ చూడండి, యాపిల్ పై ఆర్డర్ అంటే ఏంటి? ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. ఇందాక మనం దీనికి ఆపోజిట్ ఉన్న ఇడియం నేర్చుకున్నాం, ఏంటది? డిజార్డర్, 6 and 7. డిజార్డర్ అయితేనేమో 6 and 7. పర్ఫెక్ట్ ఆర్డర్ అనుకోండి, యాపిల్ పై ఆర్డర్. అసలు ఎలా వచ్చింది? యాపిల్ పై ఆర్డర్ అనేది ఒక రెసిపీ పేరు, ఒక వంటకం పేరు. ఎక్కడ అంటే ఎక్కడో యుఎస్ఓ యూకేనో, మనకి ఎందుకు అవన్నీ అడగారు కదా. యాపిల్ పై ఎలా చేశారు అనేది చూద్దాం. ఫస్ట్ ఎలా చేశారు చూడండి. ఫస్ట్ ఆ రెసిపీ ఎలా చేశారు అంటే, ఫస్ట్ ఒక చపాతీ చేస్తారు, ఆ చపాతీని ఇలా ప్లేట్ లో పెడతారు అనమాట. తర్వాత దాని మీద యాపిల్స్, ఏం పై ఇది? యాపిల్ పై. సో అందుకే యాపిల్ పీసెస్ అన్ని ఇలా స్ప్రెడ్ చేస్తారు. తర్వాత ఇంకొక చపాతీని ఇలా రిబ్బన్స్ లాగా కట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ రిబ్బన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేశారు చూడండి, ఎలా అమర్చారు, ఎలా డిజైన్ చేశారు చూడండి, ఓకే? సియర్ ఫస్ట్ ఒక రిబ్బన్ పోయింది ఇలా, తర్వాత కింద నుంచి మళ్ళీ పైకి వచ్చింది, తర్వాత ఇంకొక రిబ్బన్ దీని పైనుంచి వెళ్ళింది. అంటే ఎంత బ్యూటిఫుల్ గా దీని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ లో అమర్చారు. ఎస్ అవును,
అంతే, దాన్ని యాపిల్ పై ఆర్డర్ అని అంటారు. దీని యాపిల్ పై, ఈ వంటకం పేరు యాపిల్ పై. ఎంత పర్ఫెక్ట్ ఆర్డర్ లో దీన్ని అరేంజ్ చేశారు, అవునా? సో అందుకని యాపిల్ పై చేసినట్టు మనం ఏవైనా పనులు అంత పర్ఫెక్ట్ గా చేస్తే దాన్ని యాపిల్ పై ఆర్డర్ లేదా పర్ఫెక్ట్ ఆర్డర్ అని అంటాం. అంటే పర్ఫెక్ట్ ఆర్డర్ అంటే ఏంటి? ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎప్పుడు ఉంటాయి? మన ఇల్లే కానీ ఆర్గనైజేషనే కానీ నీట్ గా టైడీగా ఎప్పుడు ఉంటది అంటే, ఆఫీసెస్ అనుకోండి, ఇన్స్పెక్షన్ అన్నప్పుడు, ఆడిటింగ్స్ జరిగినప్పుడు నీట్ గా ఉంటాయి. ఏవి ఎక్కడ ఉండే యాపిల్ పై ఆర్డర్ లో ఉంటాయి. మన ఇల్లు యాపిల్ పై ఆర్డర్ లో ఎప్పుడు ఉంటది అంటే ఫెస్టివల్స్ అప్పుడే మనం చాలా క్లీన్ గా అన్ని క్లీన్ చేసుకుంటాం కదా. సో అదొకటి. ఓకే, సో ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎవ్రీథింగ్ వాస్ కెప్ట్ ఇన్ యాపిల్ పై ఆర్డర్. సో వాట్ ఈస్ యాపిల్ పై ఆర్డర్? ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. వాట్ ఈస్ డిజార్డర్? 6 and 7.